హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భవానీ వెంకటేష్ వ్లాగ్స్. ఇదైతే ఫ్రైడే వ్లాగ్. ఫ్రైడే సాటర్డే అయితే నేను పూజ చేసుకుంటాను. ఇంకా ఫ్రైడే మార్నింగ్ నుంచి పూజ అయితే 10 వరకు కంప్లీట్ అయిపోతుంది. అప్పటి వరకు నేను ఏమేమి పనులు చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే మీకు మా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము. ఇక్కడైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేస్తున్నాను, గోధుమ రవ్వ ఉప్మా. ఇంకా ఇదైతే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇది చేసేసాను. ఇంకా పిండి అయితే లేదు ఇంట్లో, ఇంకా అందుకని ఉప్మా చేసాను. ఇంకా నైట్ సోక్ చేసిన నట్స్ ఉంటే అవన్నీ పీల్ చేస్తున్నాను. ఇక్కడైతే ఉప్మా అయితే కంప్లీట్ అయిపోయింది. ఉప్మా అన్న నట్స్ సర్వ్ చేసుకొని తినేసాము. నేనైతే ఆ ముందు రోజు నైట్ తినలేదన్నమాట, అందుకని నాకు కూడా ఆకలి అనిపించి మా హస్బెండ్తో పాటు కూర్చొని తినేసాను వేడివేడిగా ఉప్మాని. ఇంకా తిన్నాక ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అనేసి, ఆకలి వేస్తుంటే మనం త్వరగా చేసేసుకొని మళ్ళీ ప్రశాంతంగా ఉండదు అని చెప్పి ముందే మా హస్బెండ్తో పాటు తినేసాను అనమాట. అది కాక ఉప్మా కదా, వేడిగా ఉంటేనే బాగుంటుందని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి బయలుదేరిపోయారు. ఇక్కడైతే హాయ్ చెప్తున్నారు షూ పాలిష్ చేసుకుంటా. ఇంకా అయిపోయాక స్టార్ట్ అయిపోతున్నారు ఆఫీస్కి, బాయ్ అని చెప్తున్నారు అనమాట ఇక్కడ నాకు. ఇంకా వెళ్ళిపోయాక నేనైతే ఇంకా ఇంట్లోకి వచ్చి పనులు అనేవి స్టార్ట్ చేశాను. అవి ఇంకా ముందు బెడ్షీట్లు అనేవి చేంజ్ చేసేసి నీట్గా దులిపేసి వేసేసి ఇంకా ఇల్లు ఊడవడం స్టార్ట్ చేశాను అనమాట. మాకైతే హాల్లో అయితే దివాన్ కాట్ ఉంది, ఇంకా అక్కడ కూడా బెడ్షీట్ చేంజ్ చేసేసి వేసాను అనమాట. ఇంకా రెండు వేసిన తర్వాత ఇల్లు ఊడ్చేసి నేనైతే ఫ్రైడే మనం ఇల్లు తడిబట్ట అవి పెట్టం కాబట్టి థర్స్డేనే అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటాను. గ్యాస్ స్టవ్, ఇల్లు అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటాను ముందే. ఇంకా ఫ్రైడే త్వరగా అయిపోతుంది కాబట్టి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేస్తే పూజ అయ్యేలోపు బట్టలు కూడా కంప్లీట్ అయిపోతాయని ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. ఇంకా టైం అయితే అప్పటికి 8:45 అవుతుంది అనమాట. ఇంకా ఫాస్ట్గా ఇల్లు కూడా ఊడ్చేసేసి పూజ సామాన్లన్నిటికి పసుపు కుంకుమతోటి బొట్లు పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఇలా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుంటే చాలా మంచిదంట. నాకైతే స్టార్టింగ్ తెలియదు, నార్మల్గా చేసేసుకునేదాన్ని. ఇంకా పెళ్ళైన కొత్తలో మనకు అంతకు తెలియదు కాబట్టి తర్వాత చిన్నగా అన్నీ ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను. ఇక్కడ అన్ని బొట్లు పెట్టుకున్న తర్వాత అలా బాగా కనిపిస్తాయి ఈ కుందులన్నీ. అయితే చాలా కలగా పసుపు కుంకుమతో చాలా బాగా అనిపిస్తాయి నాకు. ఇంకా తాబేలుకి కూడా తాబేలుది క్రిస్టల్ది ఉందన్నమాట మా ఇంట్లో. దానికి కూడా వాటర్ పోసి దానిలో నేను డైలీ వాటర్ పోసి రూపాయి కాయిన్ వేసి పసుపు కుంకుమ వేసి ఫ్లవర్స్ కూడా వేసి పెడతానమాట. చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇలా చేసుకుంటే మనకి. ఈ తాబేలు బొమ్మ అయితే చాలా క్యూట్గా పూలు అన్నీ వేసిన తర్వాత చాలా బాగుంది. ఇంకా చూడటానికి మనకి ఇది హాల్లో పెట్టుకుంటాను నేనైతే. ఇంకా చాలా బాగుంటుంది హాల్లో, చూస్తాం కదా మనం ఎక్కువ స్టే చేసేది హాల్లోనే కదా. ఇంకా పసుపు కూడా రాసుకొని నేను కూడా కాళ్ళకి దీపారాధన కుందుల్లో ఆయిల్ వేసిన తర్వాత ఇంకా ఒత్తులు కూడా వేసేసి నేనైతే అటు 2 ఒత్తులు ఇటు 2 ఒత్తులు వేసి మొత్తం ఒక్క కుందెలో 4 ఒత్తులు వేసుకుంటాను అనమాట. అలా వేసుకుంటాను నేను ఏమన్నా మిస్టేక్స్ చేస్తే కామెంట్స్లో చెప్పండి నాకు, నేను నేర్చుకుంటాను. ఇంకా అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత నేనైతే ఫస్ట్ తులసమ్మ దగ్గర చేసుకొని తర్వాత ఇంట్లో చేసుకుంటాను అనమాట దీపారాధన. తులసమ్మ దగ్గర సామాన్లన్నీ తీసుకొని వెళ్తున్నాను. తులసమ్మ దగ్గర అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చి దీపారాధన చేసేసుకున్నాను. దీపారాధన చేసిన తర్వాత మనం పువ్వులు అక్షంతులు వేసి పూజించుకుంటే చాలా మంచిదంట. మనం దీపారాధన చేసిన తర్వాత లక్ష్మీదేవి ఆసీనులై ఉంటారంట కుందిలో. ఇంకా అందుకని అలా చేస్తాను నేను. ఇది కూడా నేను రీసెంట్గానే తెలుసుకున్నాను. ఇంకా అలా చేసుకున్న తర్వాత హారతి ఇచ్చుకుంటున్నాను. హారతి ఫస్ట్ దేవునికి ఇచ్చేసి తర్వాత నేను తీసుకొని మీకు కూడా ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి, దండం పెట్టుకోండి మా స్వామివారికి. ఇంకా ప్రసాదం కూడా చూపించేసి హారతి అయిపోయిన తర్వాత
ఇంకా సాంబ్రాణి పొగతో ఇల్లంతా ధూపం వేసుకున్నాను. చాలా పాజిటివ్గా అనిపించింది. ఇంకా ధూపం అలా అన్నీ వేసుకుంటే ఇంకా ముగ్గు కూడా వేసుకున్నాను. ఫ్రైడే అయితే నేను ఇలా నీట్గా మంచిగా గడపకి పసుపు కుంకుమ రాసి ఇలా చేసుకుంటాను. ఇలా 2 వీక్స్కి ఒకసారి చేసుకుంటాను అనమాట. గడపకైతే గడపమ్మకి. ఇంకా బయట ముగ్గులు ఇలా అయితే ఇలా పెట్టుకున్నాను. తులసమ్మకు కూడా బయట రోజు నేను డైలీ చిన్నగా వేసుకుంటాను ముగ్గు అనేది. ఇంకా బయట దీపాలన్న గాలికి అనేది చాలా ఆగదనమాట ఒక్కొక్కసారి. ఇంకా ఒక్కొక్కసారి చాలా మంచిగా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే ధూపం వేసేసుకుంటున్నాను. మొత్తానికి మా పూజ అయితే 10 లోపే కంప్లీట్ అయిపోయింది. 10 తర్వాత ఇంకా అయితే పూజ అంత మంచిగా అనిపించదు అనమాట. ఇంక ఇల్లంతా ధూపం వేసుకున్న తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసా కదా, అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. పూజ అయ్యేలోపు అవి కూడా పైన వచ్చేసాను. 10 వరకు అయితే మార్నింగ్ నా పనులు అయితే ఇవి కంప్లీట్ అయినాయి. బాయ్ అందరికీ.